నమశివాయ. విష్ణువే నమః. ఇప్పుడు బిల్వపత్రాన్ని శివలింగం మీద ఎలా పెట్టాలో తెలుసుకుందాము. పత్రం వా యదివా పుష్పం ఫలం నేష్టం అధోముఖం యతోత్పన్నం తథా దేయం బిల్వపత్రాన్యధోముఖం. బిల్వపత్రం దేవాభిముఖాగ్రం యుజ్యమే వార్పయేద్ బుధః మూలంతు స్వాభిముఖం కుర్యాత్ పూజాఫలమవాప్నుయాత్. అంటే బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఇక్కడ శివలింగం పైన ఉంచేటప్పుడు ముఖ్యంగా ఈ ముఖ్యమైనటువంటి నియమాలను పాటించాలి. ఒకటి, పూజలో మనం సాధారణంగా పువ్వులను కానీ ఏవి తెంపినా కానీ అవి ఎలా ఉన్నాయో అలాగే, అంటే ఆకాశం వైపు చూసినట్టుగా ఉంటే అలాగే సమర్పించాలి. కానీ బిల్వపత్రాన్ని మాత్రము, అంటే మారేడు పత్రుడు మాత్రం అధోముఖంగా సమర్పించాలని చెప్పేసి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే నునుపుగా ఉండేటువంటి భాగము శివలింగానికి తలగాలి, వెనుక వైపు ఉన్న భాగం మనకు కనిపించాలి. ఆకును సమర్పించేటప్పుడు దాని అగ్రము అంటే కొన దేవుని వైపుకు ఉండాలి. ఆకు యొక్క మూలము అంటే తొడిమే భాగం మాత్రం మన వైపుకు చూసేలా ఉండాలి. అప్పుడే ఆ బిల్వపత్రాన్ని సమర్పించినటువంటి సంపూర్ణ పూజా ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వస్తి. నమశివాయ. విష్ణవే నమః.